గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. మన గురుబ్రహ్మ ప్రేక్షకుల్లో చాలామంది అడుగుతున్న వీడియో ఏంటంటే, ఒక్కొక్క వారంలో పుట్టిన వారి స్వభావం ఎలా ఉంటుందో వివరించమన్నారండి. ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా ఆదివారం నాడున అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా సరే వారి మనస్తత్వం ఎలా ఉంటుంది, వారి జాతకం అనేది ఎలా ఉంటుంది, ఎదుటివారితో వారి ప్రవర్తన అనేది ఎలా ఉంటుందో చాలా క్లియర్గా వివరిస్తానండి. కాబట్టి వీడియో మొత్తం చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. ఇక అసలు విషయానికి వస్తే, ఏ వారంలో పుట్టిన వారిలోనైనా సరే బలాలు బలహీనతలు రెండూ కూడా ఉంటాయండి. పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ కూడా ఉంటాయి. అయితే ఆదివారం నాడు జన్మించిన వారి మనస్తత్వంలో, వారి వ్యవహార ధోరణిలో మార్చుకోవాల్సిన ప్రధానమైన అంశం ఏదైనా ఉందా అంటే ఊగిసలాట ధోరణండి. ప్రతి విషయంలోనూ నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు చాలా ఆలస్యం చేస్తూ ఉంటారు. వెంటనే నిర్ణయాన్ని తీసుకోరు. చాలా మార్లు ఆలోచించి ఎప్పటికో వారి నిర్ణయాన్ని చెప్తారు. కాబట్టి ఆ ఊగిసలాట ధోరణి అనేది కుటుంబ సభ్యులకు కాస్త ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా దానిని మార్చుకునే ప్రయత్నం చేయరు. కానీ ఇది కరెక్టేనంటావా, నేను తీసుకున్న డెసిషన్ కరెక్టేనంటావా అని అటు ఇటు ఆలోచిస్తారు. ఆ ఒక్క స్వభావం అనేది వీరు కాస్త మార్చుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆదివారం నాడు జన్మించిన వారు విలాసాలకు, డాబు దర్బాలకు కొద్దిగా ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. అంటే నా ఉద్దేశం ప్రతిసారి ఎక్కువగా ఖర్చు పెడతారు అని దాని అర్థం కాదండి. ఎదుటివారు ఖర్చు పెట్టారనుకోండి, నాకేమైనా తక్కువ అని వీరు కూడా ఎక్కువగా ఖర్చు పెడతారు. అంతకంటే విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. అంటే పక్కన వారిని చూసి అంతకంటే బాగా బ్రతకాలి అనుకుంటారు. కాబట్టి ఆ విషయం కూడా కొద్దిగా మార్చుకోవాల్సి ఉంటుంది. అనవసరమైన ఖర్చులు కాకపోయినా అవసరాలను పక్కన పెట్టి కొన్ని వాటి మీద ఎక్కువగా ఖర్చు చేయటం వల్ల అవసరానికి డబ్బు లేకుండా పోతుందండి. అలాగే జీవితాన్ని విలాసంగా, ఆనందంగా, ఆహ్లాదకరంగా గడపాలి అనుకునేటువంటి మనస్తత్వం అండి వీరిది. విలువైన దుస్తులను ధరిస్తారు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు, ఖరీదైనటువంటి వస్తు సామాగ్రిని కావాలి అనుకుంటారు. నచ్చిన దానికోసం ఎంత డబ్బైనా సరే చెల్లించటానికి వెనకాడని మనస్తత్వం అని చెప్పవచ్చు. అంటే నేను ఇప్పుడు వరకు చెప్తున్నదంతా ఆదివారం నాడు జన్మించిన వారు ఎక్కువగా దుబారా చేస్తారు, ఎక్కువగా ఖర్చు చేస్తారు అని నా ఉద్దేశం కాకపోయినా, విలువైన దుస్తులను కొనటం కానీ, వారికి ఏదైనా నచ్చినట్లయితే ఆ వస్తువు అనేది వారి స్థాయికి మించి ఉన్నా సరే నచ్చిన దానికోసం ఎంత డబ్బైనా ఖర్చు చేయటానికి వెనకాడని మనస్తత్వంగా వీరికి చెప్పవచ్చండి. సంగీతం, సాహిత్యం లాంటి కళలంటే వీరికి చాలా ఇష్టం ఉంటుంది. ముందు చూపు ఎక్కువ అండి, తెలివితేటలు ఎక్కువ, సరైన ఆలోచనా శక్తి కూడా వీరికి సహజంగా ఉంటుంది. వస్తువులో అయినా మనిషిలోనైనా సరే దేనిలోనైనా లోపాలు ఉన్నాయనుకోండి, ఉదాహరణకు ఎవరైనా మనిషి వీరికి దగ్గర సంబంధం అయి ఉండి వారిలో ఏమైనా లోపాలు కనిపించినాయి అనుకోండి, అంటే వారు పూర్తిగా నిజాయితీ పరులుగా, పూర్తిగా నమ్మిన వారిలాగా అనిపించలేదు అనుకోండి, వారిని దగ్గర తీసుకోవటానికి అసలు అంగీకరించరు. అంటే ప్రతిదీ కూడా పద్ధతి ప్రకారం ఉండాలి అనుకుంటారు. అలాగే వీరి ఆలోచనలు కూడా చాలా వరకు మారిపోతూ ఉంటాయి. ఇంతకుముందు చెప్పినట్లుగా ఊగిసలాట ధోరణిలాగా ఉంటుందండి. ఆధ్యాత్మికత కంటే కూడా ధ్యానం, ప్రాణాయామం లాంటి వాటిపైన ఆదివారం జన్మించిన వారికి ఎక్కువగా ఆసక్తి ఉంటుంది.
వాటితో పాటుగా ఆధ్యాత్మిక విషయాలపైన కూడా మంచి పట్టుని కలిగి ఉంటారండి. అంటే ఎల్లప్పుడూ కూడా ఆదివారం జన్మించిన వారు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలి అని కోరుకుంటారు. వారు ఉండటమే కాకుండా వారు చుట్టూ ఉన్న వారిని కూడా ఉత్సాహంగా ఉంచాలి అని కోరుకుంటారు. మీరు ఎప్పుడైనా వీరిని గమనించినట్లయితే వారి జీవితంలో ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా, ఎన్ని నష్టాలున్నా, ఎలాంటి సిచ్యువేషన్ని వారు అనుభవిస్తున్నా సరే ఎదుటివారిని ఆనందపరచాలి అని చూస్తారండి. వారి మాట తీరు కూడా చాలా బాగుంటుంది. అతిథి మర్యాదల విషయంలోనూ, ఇంటికి ఎవరైనా వస్తే పద్ధతుల విషయంలో చాలా మందికి ఆదర్శంగా నిలుస్తారండి. వీరికి కాస్త కోపం ఎక్కువగానే ఉంటుంది, కానీ ఎంత త్వరగా అయితే కోపం వస్తుందో అంతే త్వరగా తగ్గిపోతూ ఉంటుంది. బాధ, కోపం, అసహనం వీలైనంత వరకు వారి దగ్గరికి రాకుండా చూసుకుంటారు. ఒకవేళ బాధ కానీ కోపం కానీ వీరి దాకా వస్తే మాత్రం చాలా విపరీతంగా ఉంటుంది, కానీ వెంటనే తగ్గిపోతుంది. ఐసు ముక్కలాగా కరిగిపోతారు. వీరు ఒంటరిగా ఉండటం కంటే కూడా నలుగురితో కలిసి ఉండాలి అని కోరుకుంటారు. అలాగే స్వార్థం అనేది వీరికి కాస్త తక్కువగానే ఉంటుందండి. అంటే సమాజానికి ఏదైనా మంచి చేయాలి అని ఆలోచిస్తారు. అటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. దయాగుణం కూడా వీరికి చాలా ఎక్కువ అండి. వారి సొంత విషయాల గురించి మాత్రమే ఆలోచన చేయకుండా నలుగురికి ఆదర్శంగా నిలవాలి అని కోరుకుంటారు. అయితే ఆదివారం నాడు జన్మించిన వారు స్త్రీలైనా పురుషులైనా సరే వారి నడవడికలో, మాట తీరులో, అలవాట్లలో, వేషధారణలో కూడా చాలా ప్రత్యేకంగా ఉండాలి అని కోరుకుంటారండి. అయితే సౌకర్యానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. ఎదుటివారికి నేను అందంగా కనిపిస్తున్నానా, లగ్జరీగా కనిపిస్తున్నానా అన్న ఆలోచన ఉండదు. వారికి సౌకర్యంగా ఉందా లేదా అన్నది మాత్రమే వారికి ముఖ్యం. అయితే ఏ విషయంలోనైనా సరే ఆదివారం నాడు జన్మించిన వారి మాట తీరు అనేది కాస్త అధికారయుతంగా ఉంటుంది. విషయాత్మకంగా మాట్లాడతారు. అంటే ఎదుటివారిపైన కొద్దిగా డామినేట్ చేసే మనస్తత్వమే వీరిది. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే మిగిలిన 6 వారాల వారితో పోల్చుకున్నట్లయితే ఆదివారం నాడు జన్మించిన వారి జీవితంలోనే ఎక్కువగా కష్టాలు ఉంటాయండి. నిజానికి మిగిలిన వారి కంటే కూడా జోక్స్ వేసేది కూడా వీరే ఎక్కువ. అలాంటి వీరి జీవితంలోనే ఎక్కువగా కష్టాలుంటాయి, కానీ బయటికి కనపడనివ్వరు. ఎందుకంటే ఎప్పుడూ కూడా హుషారుగా ఉంటారు. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా అందరిలోనూ బలాలు బలహీనతలు అనేవి కామన్ అండి. వీరిలో ఉండే బలహీనత ఏంటంటే నిర్ణయాల విషయంలోనూ, వీరేదైనా తప్పు చేస్తే దాన్ని సర్దుబాటు చేసుకునే విషయంలోనూ, వారి అభిప్రాయం విషయంలోనూ ఎక్కువగా సమయాన్ని తీసుకుంటారు. వెంటనే తేల్చలేకపోతారు. ఇటా అటా అని వెంటనే తేల్చలేకపోతారు. వెంటనే నిర్ణయాన్ని తీసుకోలేకపోతారు. ఊగిసలాట ధోరణి అనేది వీరిలో కాస్త ఎక్కువగా ఉంటుంది. ఆ విషయమే ఎదుటివారికి కొన్నిసార్లు చికాకుగా అనిపిస్తుంది. అలాగే కొంతమంది కుటుంబ సభ్యులు వీరిని కాస్త చాదస్తుల్లాగా భావిస్తారండి. దానికి గల కారణం ఏంటంటే వీరేదైనా పని చేస్తున్నారనుకోండి, అది మధ్యలో అటు ఇటు అయిందనుకోండి, అంటే ఏదైనా పనిలో చిన్న తేడా వచ్చినా సరే మొదటి నుండి మళ్ళీ చేస్తారు. మళ్ళీ మళ్ళీ అదే పని చేయటం వల్ల ఎదుటివారికి వీరు కాస్త చాదస్తుల్లాగా కనిపిస్తారండి. తప్పు లేకుండా ప్రతి విషయాన్ని కోరుకుంటారు. ఏ విషయంలోనూ ఏ పనిలోనూ చిన్న తప్పు కూడా ఉండకూడదు అని కోరుకుంటారు. అందుకే ఏదైనా విషయం వీరికి అప్పగిస్తే చేసి తీరతారండి. ఖచ్చితంగా చేసి తీరతారు. వారిపైన నమ్మకం అనేది పెట్టుకున్న తర్వాత ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయరు. కానీ చిన్న తప్పు కూడా ఉండకూడదు అనుకునేటువంటి మనస్తత్వం కాబట్టి అప్పగించిన పనిని చిన్న తప్పు మధ్యలో రాగానే మళ్ళీ మొదటి నుండి చేయటం, మళ్ళీ చేయటం వల్ల వారికి అప్పగించిన పని త్వరగా చేయరు అని, నాంచుడు ధోరణి ఎక్కువగా ఉంటుంది అని ఇతరులు వీరి గురించి అపోహపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆదివారం నాడు జన్మించిన వారి జీవితంలో ప్రథమార్థంలో ఎక్కువగా కష్టాలు ఉంటాయండి. ప్రథమార్థం కంటే కూడా ద్వితీయార్థం ఎక్కువగా యోగిస్తూ ఉంటుంది. కష్టపడి పనిచేసే స్వభావం ఉంటుందండి. కాబట్టి ఇతరుల కష్టాన్ని కూడా వీరు బాగా అర్థం చేసుకోగలుగుతారు. ఎదుటివారికి ఏదైనా సమస్య వచ్చిందనుకోండి,
అదే అలుసుగా తీసుకుని మాటలనే మనస్తత్వం కాదండి. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఆదివారం నాడు జన్మించిన వారి జీవితంలో ఎక్కువగా కష్టాలు పడతారు. కాబట్టి ఎదుటివారి కష్టాన్ని కూడా ఇట్టే అర్థం చేసుకోగలుగుతారు. ఎదుటివారు ఏదైనా సమస్యలో ఉంటే వెంటనే మాట విసిరే మనస్తత్వం వీరిది కాదండి. అర్థం చేసుకుంటారు. వారిని ఆదుకోవటంలోనూ, వారికి సరైన సమయానికి సరైన సహాయాన్ని అందించటంలో కూడా వీరికి వీరే సాటి అని చెప్పవచ్చు. చిన్నతనంలో వీరు విద్యా విషయంలో ఎలా ఉంటారంటే, ప్రాథమిక విద్యలో అయితే బాగా రాణించగలుగుతారండి. ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది బాగా కొనసాగుతుంది. అలాగే బాగా పట్టుదలతో చదువుతారండి. పరీక్షల గురించి కూడా ఎప్పుడూ ముందు చూపుతోనే ఉంటారు. అయితే ఆదివారం నాడు జన్మించిన వారి ప్రాథమిక విద్యలో పెద్దగా ఆటంకాలు రావు, కానీ కొంతమందికి మాత్రమే ఉన్నత విద్యలో అంటే సెకండరీ ఎడ్యుకేషన్లో ఎక్కువగా ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే వీరి చిన్నతనంలో వీరికి ఉన్న తెలివితేటలు, విద్య పైన ఉన్న ఇంట్రెస్ట్ కంటే కూడా ఉన్నత విద్యలో పట్టుదల అనేది కాస్త తగ్గే అవకాశాలు ఉంటాయండి. ఆసక్తి అనేది కాస్త తగ్గుతుంది. కాబట్టి మొదటి కంటే కూడా తర్వాత చదువు విషయంలో కొంత వెనకబడే అవకాశాలు ఉంటాయి. కానీ వీరికి ఉన్న తెలివితేటల కారణంగా, ఏదైనా సాధించగలను అన్న పట్టుదల కారణంగా ఒక్కసారి చదువు పైన కనుక ఆదివారం జన్మించిన వారికి ఆసక్తి కలిగినట్లయితే, అంటే దేనిపైనైనా దృష్టి పెట్టినట్లయితే, అది పనిపైన అవ్వవచ్చు, చదువు విషయంలో అవ్వవచ్చు, జీవితం పైన అవ్వవచ్చు, ఫస్ట్ క్లాస్ సాధించగలుగుతారండి. అంతటి సామర్థ్యం ఉంటుంది. విదేశాలలో కూడా ఉన్నత విద్యాభ్యాసం చేసే అవకాశాలు ఉంటాయి. సాధారణంగా ఆదివారం నాడు జన్మించిన వారికి మంచి ఆరోగ్యం ఉంటుందండి. అంటే రోగనిరోధక శక్తి అనేది బాగుంటుంది పుట్టుకతోనే. కానీ నాకేమీ కాదు అన్న మనస్తత్వం అన్నమాట వీరిది. నా బాడీ చాలా స్ట్రాంగ్ అనుకుంటారు వారిలో వారే. ఆహారపు అలవాట్ల వల్ల, సరైన సమయానికి సరైన ఆహారాన్ని తీసుకోకపోవటం వల్ల, సరైన సమయానికి నిద్ర పోకపోవటం వల్ల, ఒత్తిళ్ళు ఎక్కువగా అవటం వల్ల, మానసిక స్థితి బాగోలేకపోవటం వల్ల చిన్నతనం కంటే, యుక్త వయసు కంటే తర్వాత ఆరోగ్యపరంగా ఎన్నో మార్పులు వస్తాయండి. అంటే మధ్య వయసు తర్వాత లావ్ అవ్వటం కానీ, గుండెకు సంబంధించిన సమస్యలు రావటం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. దానికి గల కారణం ఏంటంటే వారిపై వారికి ఉన్న ఓవర్ కాన్ఫిడెన్స్ హెల్త్ విషయంలో. సరైన ఆహారాన్ని తీసుకోకపోవటం, సరైన సమయానికి ఆహారాన్ని తీసుకోకపోవటం, ఇలాంటి వాటి వల్లే ఆరోగ్యాన్ని చేతులారా చెడగొట్టుకుంటారండి. అలాగే ఆదివారం నాడు జన్మించిన వారు పైకి కాస్త పిచ్చివారిలాగా కనిపిస్తారేమో కానీ, అంటే ఏమీ తెలియని వారిలాగా కనిపిస్తారేమో కానండి, ఆర్థిక విషయాల పట్ల పట్టు అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. షేర్ మార్కెట్లు కావచ్చు, స్టాక్ మార్కెట్లు కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, వీరి ఆర్థిక విశ్లేషణ అనేది ఆకట్టుకునే విధంగా ఉంటుందండి. అంటే ఆర్థిక పరమైన విషయాలలో నిర్ణయాలను అయితే కాస్త ఊగిసలాట ధోరణి ఉన్నా సరే బాగా తీసుకోగలుగుతారు. వీరి విశ్లేషణ కూడా చాలా బాగుంటుంది. అయితే వీరికి వచ్చే ఆదాయంలో చాలా వరకు వారి కుటుంబానికే ఖర్చు పెడతారే తప్ప సొంత విషయాలకు వాడరండి. నిజానికి ఆదివారం నాడు జన్మించిన వారికి ఎక్కువగా కోరికలు ఉంటాయి. ఇలా గడపాలి, అలా గడపాలి, శారీరక సౌకర్యాలు కావాలి అనుకుంటారు. కానీ వారికి వచ్చే ఆదాయంలో వారు సంపాదించిన దానిలో 90% వారి కుటుంబ సభ్యులకే ఎక్కువగా ఖర్చు చేస్తారు. వారి సొంత విషయాలకు ఉపయోగించుకున్నది చాలా తక్కువగా ఉంటుంది. అయితే వీరిలో మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే, వీరేదైనా పని ప్రారంభించాలి అనుకున్నారనుకోండి, చేతిలో డబ్బు లేకపోయినా సరే మొండి ధైర్యంతో మొదలు పెడతారండి. పని మొదలు పెట్టిన తర్వాత డబ్బులు ఎత్తుక్కుంటారు. అలాగే ఆదివారం నాడు జన్మించిన వారిలో ఉండే పట్టుదల,